శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. పూర్ణచంద్రుణ్ణి చూపిస్తూ భగవంతుణ్ణి ప్రార్థన చేశారట శారదాదేవి గారు చిన్నప్పుడే. పెద్దగా రామకృష్ణుడు వచ్చిన తర్వాత కాదు. చంద్రునిలో అయినా ఒక కళంకం ఉంది, అది మేము గమనించాము. కానీ నాలో ఆ కళంకము వద్దు అని చెప్పారట. దేహధారణ చేస్తే ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే దేహధారణ జరగదు. ఆవిడ ఆ కళంకము వద్దు అంటే పవిత్రత అనే స్వరూపిణ్యై అని అభేదానందులు అన్నారు. పవిత్రం జీవనం యస్యా పవిత్రం చరితం తథా పవిత్రతా స్వరూపిణ్యై తస్యై కుర్మో నమో నమః. అలాగే రామకృష్ణ గత ప్రాణ, ఆయన ఏదో ఒక ఆధారం పెట్టుకుని ఉండాలి కదా. రామకృష్ణుల ప్రాణాలన్నీ రామకృష్ణుల పైనే, అంత భావనలు రామకృష్ణ పైనే. ఇలాగ ఉన్న శారదాదేవికి మా నమస్కారాలు నా అభేదానందులు అంటారు. ఇది చాలా గమనించవలసిన ముఖ్యమైన విషయం. శక్తి అనేది ఈ జగత్తులో కొంచెం చలన, మనస్సులో చలన కలిగితేనే శక్తి అక్కడ ఉంది. మనస్సు అనేది పోయినప్పుడు, ఏ చలనము లేనప్పుడు నేను చైతన్యంలో ఒకటైపోతాను, ఇంకా అక్కడ శక్తి అనేది ఉండదు. కానీ కొంచెమైనా చలన ఏ కారణానికైనా కావచ్చు, అది కలిగినప్పుడు నేను ఈ సృష్టిలో ఒకడవుతాను. శక్తి ఎలాఖాలో వచ్చేస్తాను, శక్తి యొక్క డొమినియన్ దాంట్లో వచ్చేస్తాను. అంచేది ఎక్కడెక్కడ మనం శక్తి అని చూస్తామో, శక్తి చైతన్యాధిష్ఠితమైన శక్తి, ఒట్టి శక్తి కాదు, అది పని చేయదు. కాబట్టి ఆ చైతన్యాధిష్ఠితమైన శక్తి అది సామూహికంగా చాలా దానికి అపారమైన దాని యొక్క ఇది అనుగ్రహ సామర్థ్యం ఇవన్నీ ఉంటుంది. కాబట్టి అందులోనే ఆ తల్లిని సంతృప్తపరిచి నువ్వు ముందుకు సాగవచ్చును. ముక్తిని కూడా ఆవిడ అదే చేయగలదు. ఈ ఆద్యాశక్తిని నమ్ముకున్న వాడికి ఆహారం, భుక్తి, ముక్తి రెండు ఇలాగ ఏది కావాలంటే అది వస్తుంది, కష్టపడక్కర్లేదు. ఇది నిజమే, చేసిన వాళ్లకు తెలుసు. కాబట్టి ఇది శారదాదేవి గారి ఆవిడంటారు, ఇంతకంటే సౌలభ్యం ఏం కావాలి, నువ్వు ఏమైనా చేయి, ఎక్కడైనా ఉండు, నీకు ఒక తల్లి ఉంది అని స్మరించుకో చాలు అంటారు. ఈ సాధనా క్రమంలో ఇంతకంటే సౌలభ్యం ఎక్కడ చూస్తావు? కాబట్టి ఇలాంటిది ఇంకా ఇదంతా చూస్తే రామకృష్ణ పరమహంసల కంటే ఇంకా ఎక్కువైపోయారు ఈవిడ సౌలభ్యంలో. అక్కడ రామావతారంలో సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం అంటారే, ఇక్కడ శారదాదేవి గారిలో అంతకంటే ఎక్కువైన సౌలభ్యం.